సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. ఏకాదశి మహత్యంలో 33వ భాగం. రుక్మాంగదుడు వనములో ప్రవేశించాడని తెలియగానే మోహిని మోము ఆనందంతో ఆకాశమంతైంది. అల్లనల్లన ఇష్టకామేశ్వరాలయం ముందున్న రసాల వృక్షం కిందనున్న చలువ తిన్నెపై ఆసీనురాలై వీడ సవరించింది. తంత్రులు బిగించి జీవాళి పొందించి సారెలు సర్దింది. లక్షణానికి అనుగుణమైన లక్ష్యంగా సప్తస్వర సంగతితో మంద్ర మధ్యమ తారకృతులను అందుకుంటూ స్త్రీ పురుష రోగ విజ్ఞానం ప్రకటిస్తూ భావసాంకర్యంగాని రీతిగా జంత్రగాత్రాలు ఏకంగా వీడమ్రోగించింది. ఆ వీణానాదంలో మోహిని గానం లీనమై అమృతవాహిని అయి ఆనందమూర్తి అయి ఇష్టకామేశ్వరలింగమూర్తికి తేడా పులకరింత కలిగించింది. ఆ గానం, రాగం, భావం, తాళం సమైక్యమై ఆ పరిసరాలు నవచైతన్య అంతరిస్తుందా అన్నట్లుగా ఉంది. రుక్మాంగదుడు ఆ పాట విని అమితానందంతో అటు ఇటు చూసి ఇంత మోహనంగా పాడిందెవరా అంటూ చూశాడు. ఆ పాట వినవచ్చిన దిశగా 4 అడుగులు వేసి ఇష్టకామేశ్వరాలయానికి చేరి మోహినిని చూశాడు. ఆ విశ్వమోహన మూర్తిని చేరి రాజు చూడటమే తడవు పంచబాణుడు పూల వింటిని సారించి చురుకు చురుకును తగిలేట్టు వాడికోలలు ప్రయోగించాడు మన్మథుడు. ఆ బాణఘాతానికి మైమరిచి రాజు మూర్ఛిల్లాడు. మోహిని పరకాయించి చూసి ఇతడే ఆ రాజు అనుకొని వీణ క్రింద నుంచి చప్పున లేచి వచ్చి రాజు తల తన తొడపై పెట్టుకుని పై ఎదతో అల్లనల్లని చూడసాగింది. కొంత తడవనుకు రాజు అల్లనల్లన కళ్ళు తెరిచి మోహిని మోము చూసి చిరునవ్వు నవ్వి మెల్లగా లేచి, చంచలాక్షి, ఎవరు నువ్వు? నీ తల్లిదండ్రులెవరు? కనీ విని ఎరుగని కమనీయ రూపరేఖా విలాసాలతో భాషించే సుకుమారివి. ఈ పర్వతమునందు ఎందుకున్నావు అని అడిగాడు. నిన్ను చూడగానే పూవింటివాడు దయమాలి నన్ను కుసుమళర ప్రయోగంతో ప్రాణం పోయినంత పనిచేశాడు. చేర తీసుకుని ప్రాణభిక్ష పెట్టారు. ఇక నేను నీ వాడను, కటాక్షించు. నా పేరు రుక్మాంగదుడు. ఈ భూలోకంలో రాజేంద్రుడు కీర్తి పొందారు. సముద్ర పర్యంతం నా ఏలుబడి చెల్లుతుంది. నాకు 100 భార్యలు, సంధ్యావళి, పట్టపుదేవి ఉన్నారని చెప్పాడు. ధర్మాంగదుడనే పేరు గల ఒక కొడుకు నాకు. రాజధాని విదిశా నగరం. నా ప్రాణరక్షణ చేసినందుకు నీకు నా పలుకుబడిలోనున్న భూచక్రం, నీ వశంలోనున్న సైన్యం, కోట, పేట, కోశాగారం కానుకగా సమర్పిస్తున్నాను. గ్రహించి ప్రేమతో నన్ను అనుగ్రహించు అని సాకాంక్షగా అనగా మోహిని తన సంతోషాన్ని వెలుబుచుతూ ఇలా అన్నది. ప్రభు, దాపరికం లేకుండా నా కథ చెప్తాను విను. నేను చతుర్ముఖ బ్రహ్మ మానసపుత్రికను. నా పేరు మోహిని. మా నాయన సమ్మతితో నేను ఈ పర్వతంపై విహరించడానికి వచ్చాను. అదిగో వారు నా చిలికత్తెలు. రేయింబవళ్ళు భయభక్తులతో ఈ ఇష్టకామేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు మగవాని మొహం చూసి ఎరగను. ప్రథమ దర్శనం నీదే. కానీ ఏం సంబరం, 9 పెళ్ళాల మగడవు నువ్వు అని. ఇక నిన్ను కటాక్షించడం ఎలాగా? నీకు 9 భార్యలు, పట్టపుదేవి సంధ్యావళి, ఇది చాలదా? పైగా నా అంతవాడు ఒక కొడుకు. ఇంత సంసార చక్రం ఉన్న నిన్ను కటాక్షించి నేనేం సుఖపడతాను? నీ సంధ్యావళి నన్ను చేరనిస్తుందా? నీ కొడుకు సేవకుడి నన్ను గెంటించడు. నిన్ను చేపడితే సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన పెట్టుకోవడమే అవుతుంది. ఎందుకొచ్చిన జంజాటం? ఇలాగే వెళ్ళని నా బ్రతుకు, ఏమైతే అదవుతుంది అన్నది. వెళ్ళు రాజా నీ దేవుల వద్దకు, మనసు గట్టి చేసుకో. మగవాడవు కావు. మోహిని మాట రుక్మాంగదుని చెవులకు ఈటెపోట్లలాగా తగిలి మనస్సు పొడిచాయి. సహించలేకపోయాడు. ప్రతిజ్ఞగా అన్నాడు, కామిని, నా మాట విను. నిన్ను విడిచి వెళ్ళడమా? అలా వెళ్ళి నివాసం ఉండగలనా? కలలో కూడా జరగని మాట. అలా వెళ్ళాననుకో, నా దేవులు నాకు దెయ్యాలు కానీ దేవతలు కారు. ఆ మాట మర్చిపో అన్నాడు. ఇష్టకామేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నాను విను. ఆ దేవులు, పట్టపుదేవి నాకు అక్కర్లేదు. ఈ నిమిషం నుంచి నాకు సర్వము నువ్వే. నీ అడుగు దాటక
నీ మాటక మేరక నడుచుకుంటూ ఉంటానని స్వామి మీదికి చేయి చాచి, మోహిని ఇదిగో మళ్ళీ ఈ స్వామి మీద చేయి వేసి ప్రమాణంగా చెప్తున్నాను విను. నేను, నా 9 భార్యలు, నా పట్టపురాణి, నా కొడుకు, నా ప్రజలు మాటకి తలవంచి నడుచుకుంటారు. నా సంపద దొరతనానికి ఇక నువ్వే సర్వాధికారినివి. అంతా ఇప్పుడే అప్పగించేస్తున్నానని రుక్మాంగదుడు అనగా మోహిని చిరునవ్వుతో చేచాచింది. రుక్మాంగదుడు చేతిని గ్రహించి, ఈశ్వరుని ముందు గాంధర్వ పద్ధతిని పరిగ్రహించు. అది సూర్యుడు అస్తమించే సమయం. ఎక్కడెక్కడో మేతకెళ్లిన పక్షులు గోళ్లకు చేరుతున్నాయి. తామర పువ్వులు తుమ్మెదలతో సహా ముడుచుకుపోయాయి. చల్లచల్లగా భాస్కరుడు పడమటి కొండచాటునకు పోయాడు. ఇట్టే కమ్మిన చీకటి దట్టంగా ఆకాశాన పుట్టిన చుక్కలు అట్టే పోగొట్టాయి. అల్లనల్లన తూర్పు కొండపై చందమామ తొంగి చూశాడు. పాల వెల్లిలాగా వెన్నెల దశదిశలా వ్యాపించింది. సూర్యుడు అస్తమించిన సంప్రదాయజ్ఞుడైన రుక్మాంగదుడు సంధ్యోపాసన సక్రమంగా ముగించి ఇష్టకామేశ్వర స్వామిని దర్శించడానికి ఆలయానికి వెళ్ళారు. రుక్మాంగదుడు ఆలయానికి వెళ్ళేసరికి కామధేనువు సమర్పించిన నేతితో నానిన ఒత్తులు బంగారు పళ్ళెరాల్లో వెలుగుతున్నాయి. అగరు, సాంబ్రాణి ధూపం ఆ పరిసరాల నీలిమబ్బు చాందిని సంతరించినట్టయింది. కల్పన సుమమాలికల మధుర పరిమళం గుబాళిస్తుంది. ప్రాకార గోపుర ద్వారాలకు, గుమ్మానికి తాపిన వివిధ మణికాంతులు వింత వెలుగును వెదజల్లుతున్నాయి. ఏదో మనసుకు మాటకు అందని దివ్య వైభవం మూర్తిభవించినట్టయింది. ఆలయం శోభ. రుక్మాంగదుడు గౌరీపతికి ఒకించుగా ప్రక్కగా నిలిచి చేతులు మోహించి శిరస్సు వంచి నమస్కరించాడు. తరువాత నామ సంకీర్తనం చేశాడు. దవ త్రిలోకనాథ, నీ శ్రీ పాదపద్మాలపై ఒక తామరాకు భక్తితో ఉంచినవాడు అమరావతి యందున్న నందనవనంలో అప్సర సుందరీమణులతో ఆనందంగా విహరిస్తాడుట. ఎంత విచిత్రం! విశ్వేశ్వర, పాదపద్మాలను దర్శించి నిండు భక్తితో పూజించేవాడు సర్వరోగ బాధలను, రుణబాధలను, అపమృత్య దోషమును, శత్రుపీడను తప్పించుకొని జీవించినంతకాలము లోకంలో ఇంద్రభోగం అనుభవిస్తాట. నీ పదసేవా మహిమను ఏమని కీర్తించగలను? సంసార క్లేశాలను సతమతం చేసే సర్వాధికారి పురారి ఇష్టకామేశ్వర స్వామి, నీ యశస్సు శచీదేవి తాంబూలపేటెందు చంద్రరేఖ అగ్నిదేవి భార్య అయిన స్వాహాదేవి వక్షంపై ఆణిముత్యపు పేరు, యముని ఇల్లాలి నొసట చందనపు చుక్క, నిర్వృతి సతి నెమ్మోమున నిగ్గులోలికే సొబగు నవ్వు, వరుణ కాంత తాటంకాలకు వజ్రం, వాయుపత్ని కొప్పున కొంగ్రొత్త మల్లెపువ్వు, కుబేరుని కుసుమాంగికి అరచేతి అద్దం, ఈశానుని ఇల్లాలికి తెలిపట్టు చీర, నీ ఆత్మ విభూతిని నేమని నేను వర్ణింపగలను ప్రభు అంటూ స్తుతించి ఈశ్వర ప్రసాదం స్వీకరించి అలనలన ఆలయం నుంచి వెలుపలకు వచ్చాడు. అప్పటికి మోహిని అచ్చంగా విశ్వమోహినిగా ముస్తాబై దగ్గరలో ఉన్న పూదోటలో తియ్య మామిడి చెట్టు క్రింద ఉన్న చలువరాతి తిన్నె మీద సవిలాసంగా కూర్చొని రుక్మాంగదుని రాక కోసం నిరీక్షిస్తూ ఉంది. వెలుపలకు వచ్చిన రాజును చూసినంతనే లేడీలాగా రివ్వున ఎగిరి దరిచేరి ముంజేత రాజు చేతిని అందుకుంది. పొదరింటికి తీసుకువెళ్ళింది. రుక్మాంగదుడు మోహిని విలాసాలకు లొంగిపోయి పొదరిళ్లలో, కొండకోనలలో, సానువులలో, తోటలలో స్వేచ్ఛగా తిరుగుతూ కాలక్షేపం చేస్తూ కొన్నాళ్ళు గడిపాడు. అలాగే మోహినితో ఆమె చెలికత్తెలతో కలిపి పర్వతం దరినున్న ముక్తికుండ ముందు తనివి తీరా జలకేళిద్దు తేలియాడాడు. జలకేళి అయ్యాక గట్టుకు వచ్చి ధవళ వస్త్రాలు, రత్నభూషణాలు, గంధపుష్పాలు ధరించి పూర్వయామ కృత్యాలు సక్రమంగా నిర్వర్తించాడు. తర్వాత ఇష్టకామేశ్వర స్వామిని దర్శించి వివిధ గంధకుస్మాలతో పూజించాడు. సాష్టాంగ ప్రణామాలు చేసి ఉప్పొంగుతున్న భక్తితో నోరారా స్వామిని స్తుతించి ప్రసాదం స్వీకరించి ఈశ్వరాలయం నుంచి వెలుపలకు వచ్చాడు. అక్కడ గోపురద్వారం వద్ద నుంచి వచ్చి అక్కడ నిల్చున్న మోహినితో ఇలా అన్నాడు. మరి 33, 34 భాగాలు సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ.